రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కమిట్ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన లైనప్ లో చాలా సినిమాలు ఉన్నాయి. కానీ ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమా స్పిరిట్ టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. యానిమల్ తర్వాత సందీప్ ఫ్రీ అవడంతో ఈ సినిమా వెంటనే సెట్స్ మీదకు వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ ప్రభాస్ ప్రాధాన్యత క్రమం మారుతూ వస్తుండడంలో వంగ సినిమా లేట్ అవుతూ వస్తుంది. రాజాసాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో స్పిరిట్ చిత్రాన్ని మొదలు పెడతారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సందీప్ రెడ్డి కంటే ముందుగా ప్రభాస్ మరో 2 ప్రాజెక్ట్స్ ని ఫినిష్ చేశారని పుకార్లు పుట్టుకొచ్చాయి. కల్కి 2898 AD చిత్రానికి సీక్వెల్ గా ప్రభాస్ కల్కి 2 చేయాల్సి ఉంది. హీరో డేట్స్ ఇస్తే ఈ ఏడాది చివరిలో సెస్ మీదకు తీసుకెళ్లాలని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నారు. దీంతో పాటుగా ప్రశాంత్ వర్మతో డార్లింగ్ ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. స్పిరిట్ సినిమాకి డేస్ అవసరం అవుతాయని అంటున్నారు. కాబట్టి సందీప్ కంటే ముందుగా నాగి, ప్రశాంత్ వర్మలతో వర్క్ చేయడానికి ప్రభాస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. యానిమల్ పార్క్ పూర్తి చేసిన తర్వాతే స్పిరిట్ ఉంటుందని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. వీటిపై నిర్మాత భూషణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ పంచుకున్నారు. స్పిరిట్ కంటే ముందుగా యానిమల్ పార్క్ వస్తుందని వార్తలను భూషణ్ కుమార్ ఖండించారు. మరో 2-3 నెలల్లో ప్రభాస్ సందీప్ వంగ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. 2027లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేసినట్లుగా చెప్పారు. ఈ మూవీ తర్వాత రణబీర్ కపూర్ తో యానిమల్ పార్క్ చిత్రాన్ని తెరకెక్కిస్తామని స్పష్టం చేశారు. దీంతో రెబల్స్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ నటిస్తున్న మిగతా 3 సినిమాల కంటే స్పిరిట్ కోసమే వారంతా ఎక్కువగా ఎక్సైటింగ్ గా ఉన్నారు. రాజాసాబ్ సినిమాని పూర్తి చేసి సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కే ఈ క్యాప్ యాక్షన్ డ్రామా ప్రభాస్ ను ఇంటెన్స్ రోల్ లో చూపించనుంది. ఈ సినిమా షూటింగ్ రిలీజ్ గురించి అభిమానుల ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. స్పిరిట్ సినిమా టీ సిరీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సందీప్ రెడ్డి వంగ స్టైల్లో ఇంటెన్స్ యాక్షన్ ఎమోషన్స్ తో నిండి ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ స్టైలిష్ క్యాప్ రోల్ లో కనిపించనున్నాడు. హీరోయిన్ గా ఒకరిద్దరు పేర్లు వినిపిస్తున్నా కానీ ఫైనల్ కాలేదు. విలన్ గా అర్జున్ రాంపోల్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా 2026 సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ స్పిరిట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ప్రభాస్ లైనప్ లో మార్పులు లేవని స్పిరిట్ షూటింగ్ త్వరలో మొదలు అవుతుందని తెలియడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ది రాజాసాబ్, ఫౌజీ తర్వాత స్పిరిట్ తో బాక్స్ ఆఫీస్ షేక్ చేయడానికి ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.